Welcome back to the channel Chandu's Travel World. Every journey starts with one small step. ఇప్పుడు మనం తమిళనాడులోని తిరువల్లూరు డిస్ట్రిక్ట్ తిరుత్తణిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్దాము. టెంపుల్ తిరుపతి నుండి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై నుండి 84 కిలోమీటర్స్ ఉంటుంది. అలానే చిత్తూరు నుండి 84 కిలోమీటర్స్ ఉంటుంది. కాణిపాకం నుండి 44 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ అన్ని ప్లేసెస్ నుండి డైరెక్ట్ బస్సెస్, ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. టెంపుల్ చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం రోడ్డు మార్గం నుండి వెళ్తున్నాము. సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్ అని, కార్తికేయన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. స్వామివారి 6 నివాసాలలో ఇది 5వది. మిగిలిన 5 పళని మురుగన్ ఆలయం, స్వామిమలై మురుగన్ ఆలయం, తిరుచెందూరు మురుగన్ ఆలయం, తిరుపరన్కుండ్రం మరియు పదముదిర్ చోలై మురుగన్ ఆలయం. తిరుచెందూరులో అసుర తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఈ కొండపైన కొలువై ఉన్నారట. పళనిలో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం చేరుకోవడానికి కేవలం మెట్ల మార్గం నుండి వెళ్ళాలి, లేదంటే రోప్ చైర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇలా కాదు, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్థల పురాణం తెలుసుకోకుండా కేవలం గుడి మాత్రమే చూస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీవల్లి, దేవసేన 2 భార్యలు ఉన్నారు. వారి వివాహానికి సంబంధించి స్థల పురాణం కూడా ఉంటుంది. అన్ని విషయాలను మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ ఎదురుగా 2 దారులు ఉన్నాయి కదా, అందులో స్ట్రెయిట్గా వెళ్తే తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్టను చేరుకోవచ్చు. ఇది టెంపుల్కి సంబంధించిందే కాబట్టి టికెట్ ఏమి అవసరం లేదు. లోపలే ఫ్రెష్ అప్ అవ్వడానికి హాట్ వాటర్ కూడా ఉంటుంది. ఇలా స్ట్రెయిట్గా కాకుండా రైట్ సైడ్ నుంచి వెళ్తే టెంపుల్కి దారి ఉంటుంది. ఇక్కడ నుండి డౌన్కి వెళ్తే పెద్ద పెద్ద బస్సెస్, వ్యాను అవి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అలా కాకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 2 వీలర్ పార్కింగ్ ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇంకాస్త ముందుకెళ్తే చాలా షాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ హల్వా చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మనము సుబ్రహ్మణ్య స్వామి వారి వాహనం నెమలి అనుకుంటున్నాం కదా, కానీ మొదట తెల్ల ఏనుగు వాహనంగా ఉండేదట. ఇక్కడ షాప్స్లో నెమలి పింఛం దొరుకుతాయి. అవి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. స్వర్గాధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి వివాహం జరిపించినప్పుడు కట్న కానుకగా తెల్ల ఏనుగు ఐరావతాన్ని బహుమతిగా ఇచ్చారట. కానీ ఐరావతం తన నుండి వెళ్ళిపోయిన తర్వాత సంపదను కోల్పోతూ ఉండటం గమనించారట. సుబ్రహ్మణ్య స్వామి తిరిగి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు ఇంద్రుడు అందుకు అస్సలు ఒప్పుకోలేదట. కానీ ఏనుగు తన వైపే ఉండాలని పట్టుబట్టారట. కనుక ఆలయంలో ఇప్పటికీ ఏనుగు ప్రతిమలు తూర్పు వైపుకే తిరిగి ఉంటాయి. ఈ క్యూ లైన్స్ నుంచి ప్రధాన ఆలయంలోనికి దారి ఉంటుంది. మొదటగా మనం వినాయక స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎదురుగా చూడండి, ఏనుగు తూర్పు వైపుకే ఉంటుంది. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. తన కుమారుడు అకీరానందన్ కూడా ఆయనతో పాటు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ గర్భగుడి 1,00,000 రుద్రాక్షలతో నిర్మించబడి ఉంటుంది. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, మార్చిలో 3 డేస్ ఉదయించే సూర్యుడు గర్భగుడిలోకి ప్రవేశిస్తాడట. మొదటి రోజు మురుగన్ పాదాలను తాకుతుందట. 2వ రోజు హృదయం పైన పడి చివరి రోజు శిరస్సును కప్పుతుందట. ఈ తిరుత్తణి టెంపుల్ శ్రీవల్లి మురుగన్ల ప్రేమకు నిలువెత్తు రూపంగా ఉంటుంది. నిజమైన ప్రేమకు హద్దులు లేవని ఇది మనకు తెలియజేసే సింబాలిక్గా ఉంటుంది ఆలయం. ఎందుకంటే శ్రీవల్లి అమ్మవారు ఒక మామూలు మనిషి.
ఆమె జిప్సీ కురువ సమాజ అధిపతి నంబిరాజన్కు మొక్కల మధ్య దొరికింది. ఆయన పెంచసాగాడు. అమ్మవారు పొలంలో కాపలా కాస్తున్నప్పుడు మురుగన్ వేటగాడిలా మారువేషంలో వెళ్ళి ఏనుగు నుండి వల్లి అమ్మవారిని కాపాడారట. అప్పుడు అమ్మవారిని బదులుగా తనని వివాహం చేసుకోమని స్వామివారు కోరారట. తన్ని కాపాడినందువల్ల అమ్మవారు సంతోషంగా వివాహాన్ని చేసుకున్నారు. ఇప్పటికీ ఇక్కడ వల్లి మురుగన్ వివాహాన్ని ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఆడి కృత్తిక ఫెస్టివల్ను జూలై ఆగస్టులో 3 days పాటు ఎంతో ఘనంగా జరుపుతారు. లక్షలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుండి కావిడి మోసుకొని వచ్చి మురుగన్కి సమర్పించి దర్శించుకుంటూ ఉంటారు. టెంపుల్ ఉదయం 5:45 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. కాలినడకన మెట్ల మార్గం నుండి వచ్చే భక్తులు ఇక్కడ కనిపిస్తున్న గోపురం నుండి వస్తారు. ఎదురుగానే దీపాలు పెట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇలా రోడ్వేలో కాకుండా బస్టాండ్ నుండి మెట్ల మార్గం ద్వారా ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాము. ఇది తిరుత్తని బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుండి ఇలా 1 kilometer ముందుకు వెళ్ళాలి. మార్గంలో కూడా తలనీలాలు సమర్పించుకొని కళ్యాణ కట్ట కూడా ఉంటాయి. అలానే ఎన్నో షాప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ హల్వా దొరుకుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మెట్ల మార్గాన్ని చేరుకోవచ్చు. అక్కడ నుండి మళ్ళీ 365 మెట్లు ఉంటాయి. ఈ 365 అనే సంఖ్య సంవత్సరంలోని 365 రోజులను సూచిస్తుందట. భక్తులు మొక్కుబడులు చేసుకున్నవారు ఈ మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, subscribe and tap the bell icon.